నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. హయాత్ నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను దొంగిలించి పారిపోయారు. గొర్రెలను దొంగిలిస్తున్న సమయంలో అడ్డుకున్న యువకులకు దోపిడీ దొంగలకు మధ్య గొడవ చెలరేగింది. ఈ దాడిలో కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ టేబుల్ నవీన్ కి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోయేసరికి గొర్రెల మంద వద్ద తన బంధువుతో కలిసి కావలిగా ఉన్నాడు. అదే సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అద్దుపూర్ మండలం కోడా గ్రామంలో రాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో ఇద్దరు గొర్రె కాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కత్తులు పెట్టి మిడమే కత్తులు పెట్టి నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసి బాగా ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఇంతకుముందు రీసెంట్గా కూడా ఒక కోసిక నరసింహ ఆయన అతను కూడా వెనే కోడలో చాలా ఈ మధ్య బాగా పోతున్నాయి. చాలా తొందరగా ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ గొర్రెల కాపర్లకు తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ గన్నియాలని మా యొక్క మనం, ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు గొర్రెల కాపర్లు పండుకుంటారు. మాకు ప్రాణాపాయం ఉంది దొంగలతోటి. ఒక లైసెన్స్ గన్ని ఒక గొర్రె కాపర్కి లైసెన్స్ ఆ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. ఎలాంటి యాక్షన్ తీసుకుంది? నైట్ మా అన్న మా బొమ్మ ఇద్దరు వండుకోరు ఇక్కడ. అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి లేవు. వాళ్ళ ఎంతమంది పై దాడి చేశారు? ఇద్దరి మీద చేశారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. మిగతా అతని మీద ఇట్లా లోపల దెబ్బలు కొట్టి ఒక 70 దాకా. గొర్రెల మంది దగ్గర ఎంతమంది పండుకోరు? ఇద్దరు పండుకో. ఒక ఆయన పోయి సీరియస్ ఉందా? సీరియస్ ఉంది. ఇది ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ ఒక 2-2:30. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎవరు ఇట్లా వచ్చిన వాళ్ళు దొంగలు? 9 నుంచి 10 మంది ఉంటారు. 10 మంది. ఎన్ని గొర్రెలు ఎత్తుకోపోయారు? ఒక 70 గొర్రెలు ఎత్తుకొని. 70 గొర్రెలు ఎత్తుకోపోయారు.